సీతమ్మ వారు ఆలోచిస్తున్నారు. రామునకు నేను జ్ఞాపకమున్నానా అని సందేహిస్తున్నారు. దృశ్యమానే భవేత్ ప్రీతి సౌహృదం నాస్తి పశ్యతః. ఎదురుగా ఉంటేనే స్నేహము, దూరమైతే అది కనబడకుండా పోతుంది. రాముని విషయంలో నా స్థితి ఇంతే కావచ్చు అని అనుకుంటున్నది. మళ్ళీ ఆలోచిస్తున్నది తల్లి. అలా కాదు. నాశయంతి కృతఘ్నాస్తు నరామో నాశయిష్యతి. మనిషి కనపడకపోతే అతని విషయంలో స్నేహము లయం కావడం అన్నది కృతఘ్నుల విషయంలో, నా రాముని యందు కాదు. ఇలా తర్కించుకుంటున్నది, తనను తాను నిందించుకుంటున్నది, రాక్షస స్త్రీల పరుష వాక్యాలను సహిస్తున్నది, త్రిజట వంటి ఉత్తమ స్త్రీల ఓదార్పులను పొందుతున్నది. త్రిజటా స్వప్న వృత్తాంతంలో సీతాదేవి సావిత్రి స్వరూపంగానే భావింపబడింది. రామచంద్రమూర్తి పరబ్రహ్మ స్వరూపంగానే భావింపబడినాడు. త్రిజట వేదవాక్కునకు ప్రతీక. మళ్ళీ జీవితం మీద సీతమ్మ విరక్తిని పెంచుకుంటోంది, మరణోద్యుక్త అవుతోంది. అయ్యో, సా జీవితం క్షిప్రమహం త్యజేయం విషేణ శస్త్రేణ శితేన వాపి విషస్య దాతా నహి మేస్తి కశ్చిత్ శస్త్రస్య వా వేష్మని రాక్షసస్య అనుకుంటోంది. విషం త్రాగో, కత్తిపెట్టి పొడుచుకొనో చావాలని అనుకుంటే ఈ రాక్షస గృహాల్లో విషమిచ్చేవాడెవడు, కత్తిచ్చేవాడెవడు? రాక్షస తత్వం ఏమిటంటే, ఎదుటివానికి ఏది సుఖమో దానిని వాడు అంగీకరింపడు. ఎదుటివానికి మరణం వలన సుఖం కలుగుతుంది అనుకుంటే వాడిని చావనీయడు. బ్రతకడం వలన సుఖం కలుగుతుంది అనుకుంటే వాడిని బ్రతకనీయడు. దీనికి భిన్నమైతేనే మానవత్వము. సరే, సీతమ్మ దుఃఖించి దుఃఖించి మరణ ప్రయత్నం చేస్తూ శోకాభితప్త బహుదా విచింత్య సీతాధ వేణ్యు గధనం గృహీత్వా ఉద్పద్య వేణ్యు గధనేన శీఘ్రం అహం గమిష్యామి యమస్య మూలం. తన జడనే కంఠానికి పెన వేసుకొని తన వారందరినీ తలచి ప్రాణత్యాగ ప్రయత్నంలో ఉంది సీత. ఇక్కడ వాల్మీకి ఒక మహార్థాన్ని కథా సంవిభాగంలో మనకు అనుగ్రహించారు. సీతాదేవి మృత్యువును కోరి ఉరిపోసుకుని చనిపోవుటకు ప్రయత్నించింది. ఈ విషయము సుందరకాండలోని 28వ సర్గలోని విషయము. పరాశక్తికి మృత్యుదారు కుఠారిక అని పేరు. అంటే 28 సంఖ్యాకానాం మృత్యూనాం ఛేదకత్వాత్ కుఠారో భవేత్ దారుపదస్య 28 సంఖ్యాపరత్వాత్ అని భాష్యకారులు వ్రాస్తారు. ఎంత ఆశ్చర్యము! 28 విధాల మృత్యువులకు ఆ తల్లి గొడ్డలిపెట్టు. సీతను పరాశక్తిగా భావించి ఉండకపోతే 28వ సర్గలోనే వాల్మీకి మహర్షి ఈ ప్రస్తావనను ఎందుకు తెచ్చినట్లు? పైగా ఇంతకు ముందే ఆమె ప్రశిథిల విద్యలా ఉంది అన్న మహర్షి విద్యార్థిని ప్రవేశపెట్టి విద్యా ప్రకటనను చేస్తున్నారు. వెంటనే తరువాత సర్గలో శ్రీరామ కథా ప్రారంభం చేస్తారు. అంటే చదువుకు శ్రీరామం చుట్టారన్నమాట, శుభారంభం జరగబోతోందన్నమాట. ఇప్పుడు అదృశ్యం కాబోయే విద్య మళ్ళీ దృశ్యమానం అవుతుంది. సీతాదేవి ఆత్మహత్యా ప్రయత్నము తన కోసం కాదు. ఆమె ఎప్పుడు కనిపించాలో తెలియక మరణావస్థలో ఉన్న స్వామిని శ్రీరామచంద్ర ప్రభువును దింపడానికి, సాక్షాత్కరింపజేయడానికి ఇలా చేస్తోంది. ఇది వాల్మీకి మహర్షి ఉద్దేశ్యంలోని మహార్థము. తస్యా శుభం వామమరాళపక్ష్మ రాజీవృతం కృష్ణ విశాల శుక్లం ప్రాస్పందతైకం నయనం సుకేశ్యా మీనాహతం పద్మమివాభితామ్రం. మనోహరమైన రెప్పలతో, నలుపు తెలుపు అయిన కనుగ్రుడ్లతో సుకేశిని అయిన సీత వామనయనం ఎడమ కన్ను ఒకసారి అదిరిందిట. అది ఎలా ఉన్నదంటే
సరస్సులో ఉన్న తామర పువ్వు అందులో తిరుగుతూ ఉన్న చేప తాకిడికి అదిరినట్లు అంట. ఇది వాల్మీకి మహర్షి ఉపమా సౌందర్యము. ఎంత సున్నితంగా అదిరిందో సీతమ్మ వారి కన్ను అదిరిన దానిని ఎంత సుందరంగా చెప్పవచ్చో మనకి తెలుస్తుంది. ఆ తల్లి పద్మనయన, మీనాక్షి, ఇవి రెండునూ కాని మహాసౌందర్యము మరొకటి ఉంది. వక్త్రలక్ష్మీ పరీవాహ చలన్మీనాభలోచన. అదిగో అది ఈ ఉపమాన అంతరార్థము, అది ఈ ఉపమా లక్ష్యము. సరే, ఈ నిమిత్తానికి ఆ తల్లి ఆశ్చర్యపడింది. శోకాన్ని విడిచింది, దైన్యము పోయింది, తాపము శాంతించింది, సంతోషం వలన సత్వం పెరిగింది. ఇప్పుడు ఆ తల్లి ముఖము శుక్లపక్షంలో వృద్ధి పొందుతున్న చంద్రుడు కల రాత్రిలా ఉందిట. ఇటువంటి ఆర్యాముఖాన్ని స్వామి చూసేడు. చూసి అనుకుంటున్నాడు, దుఃఖ సంతప్త అయిన ఈమెను నేను ఊరడించాలి. ఊరడించకుండా వెడితే నా గమనం దోషభూయిష్టం అవుతుంది. ఈ తెల్లవారుజామున ఈమె నా చేత ఊరడింపును పొందకపోతే తెల్లవారేటప్పటికీ జీవితాన్నే త్యజించవచ్చు. ఈమె సందేశం లేకుండా నేను వెడితే మాత్రం ప్రయోజనం ఏమిటి? అందువలన ఆమెతో మాట్లాడాలి. ఎలా? ఏ భాషలో మాట్లాడాలి? సంస్కృతంలో మాట్లాడితే రూపం వానరం కనుక మాయావి అయిన రావణుడని అనుకొని ఈ తల్లి భయపడుతుంది. అందువల్ల మనుష్య భాషలో మాట్లాడతాను అనుకున్నాడు ఆంజనేయ స్వామి. ఆ భాష మైథిలి భాష. స్వామికి ఏ భాషలో మాట్లాడాలో తెలిసింది. మైథిలి రాజపుత్రిక అయిన సీతమ్మతో ఆమె భాషలో మాట్లాడాలి. సరే, ఏం మాట్లాడాలి? ఎలా మాట్లాడాలి? రెండు సందేహాలు ఆయన ఆలోచనలను వేధిస్తున్నాయి.